రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులను నిలువున ముంచేస్తుంది. మాకు ఓపీఎస్ఏ కావాలి, సిపిఎస్ రద్దు చేయాల్సిందే. మాకు ఏదైతే కనుక 2004 బిఫోర్ బ్యాచ్కి ఎలాగైతే ఇచ్చారో అదే మాకు కావాలంటూ ఒక స్ట్రైక్ లాగా ధర్నాకి పిలుపు అయితే ఇచ్చారండి బండి సూర్యనారాయణ గారు. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? సార్, ఈ బండి సూర్యనారాయణ గారు అనే ఆయన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఏదో వాళ్ళ యూనియన్కి ఏదో ప్రెసిడెంట్. ఈ బండి సూర్యనారాయణ గారు 2019లో చంద్రబాబు నాయుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు రాగానే పిఆర్సీ అంతకుముందు బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరిచ్చి ఉండరు. ఈ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత ఎవరు ఈయన ఇచ్చినటువంటి పిఆర్సీ ఎవరు ఇవ్వాల? 43% ఇచ్చాడు. 43% ఇస్తే ఈయన ఏమన్నాడంటే, మనము కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారికి కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారికి. ఆయన ఇచ్చాడు కాబట్టి ఈయన ఇచ్చాడు అని కారుకొత్తలు కూసినటువంటి వ్యక్తి ఇతను. ఏమండి, ఈ 2019 నుంచి 23 దాకా ఇతను ఏం చేశాడు? పిఆర్సీ వచ్చినప్పుడు మాకు 27% ఇచ్చినటువంటి ఐఆర్ని 23%కే ఫిక్స్ చేసి మళ్ళా మాకు పెండింగ్ ఉన్నటువంటి 9 డిఎల్ని అందుట్లో కలిపారు. ఎందుకంటే మరి ఇంకా చాలా విప్లవం, ఎందుకంటే ప్రతి వాళ్ళకి తగ్గుతుంది అన్నమాట అసలు కంటే వచ్చి చాలా తగ్గిపోయింది. అప్పుడు ఈ సూర్యనారాయణ గారు ఏం చేశారు? ఈ ఎన్జిఓ నాయకులు ఏం చేశారు వీళ్ళు? అంటే అప్పుడు వాళ్ళతో కుమ్మక్కయ్యారా? అంటే కాదు, వాళ్ళు అంటుంది ఏంటంటే అప్పుడున్న ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం మీద ఉన్న ఆర్థిక పరిస్థితి వల్ల అలా చేయాల్సి వచ్చిందని ఆ రోజు వివరించారు కదా సార్. మరి వీళ్ళందరూ ఆర్థిక పరిస్థితి ఏందండి? ఆర్థిక పరిస్థితి ఇప్పటికంటే దారుణంగా ఉందా? ఇతను 8 లక్షల కోట్లు అప్పు చేసి ఏమిచ్చాడు? ఈయన ఏం చేశాడు? ఒక అభివృద్ధి ఉందా? లేకుంటే ఏం చేశాడని కాకుంటే ఒకటి అక్కడ వినుకొండలో ఇది ఋషికొండ ఒకటి కట్టాడు. అది ఎవడికి తెలియదు కట్టేదాకా. అటువంటి అప్రజాస్వామికమైనటువంటి పద్ధతులు చేశాడు. లేకుంటే గోళ్లకు రంగులు వేయించడం, వైసీపీ కలర్ వేయటం, పంచాయతీలకి రంగులు వేయించడం, ఈ విధంగా చేసి కోర్టు కూడా అది ఆక్షేపించింది. అంటే ప్రజాధనం ఇట్లా దుర్వినియోగం చేయొచ్చా అని చెప్పించని. మరి ఈ రోజు బండి సూర్యనారాయణరావు గారు ఇలా అల్టిమేటం ఇవ్వటం ఎలా చూడాలంటారు అసలు? బండి సూర్యనారాయణ గారు ఆయన ఒక ఊసర విల్లు లాంటి వాడండి. ఎందుకంటే ఈ బండి సూర్యనారాయణ గారు ఇట్లనే ఆయనకి ఏదో ఎన్జిఓస్ ప్రాబ్లమ్స్ పైన ఈయనకేదో అపాయింట్మెంట్ ఇవ్వలేదు అది ఇది అంటే అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారితో అపాయింట్మెంట్ తీసుకోండి, ఏదో తన యొక్క చాతుర్యత్వం కానీ ఏదైనా కానీ తీసుకున్న తర్వాత ఈ బండి సూర్యనారాయణ గారిని అరెస్ట్ చేయడానికి వీళ్ళు వచ్చారు. అరెస్ట్ చేయడానికి వస్తే ఈయన ఎక్కడో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. మరలా తర్వాత సుప్రీంకోర్టు ఈయన అరెస్ట్ చేయొద్దని చెప్పి తర్వాత అప్పుడు బయటకు వచ్చాడు. అంటే అటువంటి వ్యక్తి అసలు ఎన్జిఓ లీడర్స్కి ఎందుకు ఉపయోగపడతాడు? ఎట్లా అతను అంటే ఏంది? నిన్ను అరెస్ట్ చేయాలంటే నువ్వు తప్పుకొని పోతావా? అంటే నువ్వు ఇంకా మిగతా వాళ్ళకి, ఇప్పుడు టీచర్స్ ఉన్నారండి, ధర్నా చేశారు, వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు, అట్లా చేశారు వాళ్ళని పాపం. మరి అటువంటి నువ్వు ఒక ఎన్జిఓ నాయకుడిగా ఉండి ఎన్జిఓకి రావాల్సినటువంటి బకాయిలు కానీ ఏదైనా కానీ వాటి కోసం నువ్వు ధైర్యం చేసే, వాటి కోసం నువ్వు పోరాడేటప్పుడు కొన్నిటువంటి అననుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అటువంటిప్పుడు నువ్వు ఎక్కడో కోర్టు దగ్గర నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని ఇంకెందుకండి అతనికి ఇంకా మా సామాన్య ప్రజానీకానికి తేడా ఏముంది? అతను ఎందుకు ఇంకా నేను ఒక లీడర్ని, నేను నాకు ఏదో నెగోషియేషన్ ఇది ఉందని చెప్పించి ఎందుకు చెప్పటం? మరి ఈ రోజు ఎందుకంటారు ఇంత హడావుడి చేస్తుంది అసలు దీని మీద? అసలు యాక్చువల్గా అయితే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన, అంటే 2004లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారమే ఓపీఎస్ అనేది రద్దు అయిపోయింది, సిపిఎస్ అనేది అమల్లోకి వచ్చింది. అది 2004 సెప్టెంబర్ తర్వాత నుంచి అందరికీ సిపిఎస్ అనేది అమల్లోకి వచ్చింది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనుకోవచ్చు సార్?
ఈ ఓపీఎస్ అనేది 2004లోనే యూపీఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తెచ్చారు. కానీ అప్పుడు తెచ్చినప్పుడు ఒక ఆప్షన్ ఇచ్చారు, అది రాష్ట్రాల యొక్క విచక్షణ మీద వదిలిపెట్టారు. కానీ అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఆ పరిస్థితిని ఏంది వాళ్ళు తెచ్చినటువంటి బిల్లుని ఆ విధంగా ఓపీఎస్ అని చెప్పించండి పెట్టాడు. అది ఇప్పుడు వీళ్ళు పెట్టింది కాదు ఏమే. అప్పుడు 2004లో మరి ఎందుకు మీరు ఈ విధంగా ఓపీఎస్ ఎందుకు పెడతారండి, సిపిఎస్ ఎందుకు పెడతారండి? అందరూ ఓపీఎస్లో ఉన్నాం కదా ఇప్పటిదాకా, మరి అది వాళ్ళు అడగాలి కదా. మరి ఎవరు అప్పుడు అడిగే ధైర్యం లేదు. కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాల అంటే స్టేట్ గవర్నమెంట్ విచక్షణ మీద వదిలిపెట్టారు. కానీ మన రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ విధంగా జరిగింది. అది ఆయన చేసినటువంటి పని జీవోలు తీసుకొచ్చి ఆ విధంగా పెట్టాడు అనమాట. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక అసలు ఏదైతే గనక ఈ టెట్ గురించి ఒక గొడవ అయితే జరుగుతుంది. ఏదైతే గనక 2004కి ముందర ఎవరైతే రిక్రూట్ అయ్యి ఉన్నారో టీచర్స్ వాళ్ళందరూ కూడా టెట్ రాయాల్సిందే అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఆర్డర్స్ పాస్ చేసిందో వాటిని నిలుపుదల చేయాలని చెప్పి వీళ్ళందరూ వెళ్ళి ఫ్యాప్టో లీడర్స్ కానీ యూటీఎఫ్ లీడర్స్ వీళ్ళందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? అసలుకి అంటే ఇది టెట్ అనేది అవసరం ఉందంటారా? అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగం చేస్తున్న టీచర్స్కి అంటే 2004కి ముందులో ఉన్న టీచర్స్ టెట్ అవసరం ఉందంటారా లేదంటారా? సార్, ఈ టెట్ అంటే ఒక ఉద్యోగస్తుడు గనక ఉద్యోగంలో చేరిన తర్వాత కొన్ని ఓరియంటల్ క్లాసెస్ జరుగుతాయి. ఎందుకంటే ఆ ఓరియంటల్ క్లాసెస్ కానీ ఎందుకంటే ఇంకా కొంచెం మెరుగ్గా పనిచేస్తారని. టెట్ కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. ఇప్పుడు జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందండి. సెంట్రల్ గవర్నమెంట్ పెడితే ఆ జిఎస్టీని ఎవరైనా తీసేయగలరా? అవకాశం లేదు కదా. అది ఎవరు చేయాలి? మనం ఈ ఫ్యాప్టో లీడర్స్ కానీ వీళ్ళందరూ పోయి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి రిప్రజెంటేషన్ చేయాలి. అటువంటిది స్టేట్ గవర్నమెంట్ ఏం చేయగలదు? కాకుంటే ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి అసెంబ్లీ ద్వారా కానీ లేకుంటే వేరే నాయకుల్ని తీసుకుపోయి వాళ్ళని రికమెండ్ చేయదు, అయ్యా టీచర్స్ యొక్క అభిప్రాయం ఈ విధంగా ఉన్నది కాబట్టి దీన్ని మనం ఏదన్నా మాడిఫికేషన్ ఏదన్నా చేద్దామా అనేటటువంటి చేయాల్సిందే. కానీ వీళ్ళంతటి వీళ్ళు టెట్ రద్దు చేసే అవకాశం వీళ్ళకి లేదు కదా. ఇప్పుడు మనకు కొన్ని ఇప్పుడు ట్యాక్స్లు వేస్తున్నారండి, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది. ఆ ట్యాక్స్ను స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా రద్దు చేయగలదా? మరి అది సెంట్రల్ గవర్నమెంట్. ఇది మనం ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని వాళ్ళ దగ్గర కొన్ని పవర్స్ ఉన్నాయి, వాళ్ళు కొద్దిగా అటువంటి ఇచ్చినప్పుడు మనం తప్పకుండా కంపల్సరీగా చేయాల్సిందే. ఇప్పుడు నీట్ అనే ప్రవేశ పరీక్ష పెట్టారు. నీట్ ప్రవేశ పరీక్ష పెడితే తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసింది? మాకొద్దు అని ధర్నా చెందింది. కానీ దాన్ని అమలు చేశారా? చేయలేదు కదా. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది, దానికి మనమేం చేయగలం? అది ఇవన్నీ ఒకే అనుకుందాం సార్. ప్రభుత్వం ఉద్యోగస్తులందరినీ మోసం చేస్తుంది అనేది ప్రధానంగా ఆ ఉద్యోగస్తుల్లో పదే కొంతమంది వాళ్ళ అభిప్రాయం ఇది అని చెప్పి చెప్పాలని చూస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. నిజమే అంటారా ఈ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని మోసం చేయాలని చూస్తుంది అనుకోవచ్చు అంటారా? ఏమండి, కూటమి ప్రభుత్వం మోసం చేసేదైతే అంతకుముందు పెండింగ్ ఉన్న బకాయిలు దాదాపు 22,000 కోట్లు ఇచ్చారు. ప్లస్ మొన్న ఎన్జిఓ లీడర్స్ అంతా జరిగితే ఒక క్యాబినెట్ మీటింగ్లో కూడా ఎన్జిఓ లీడర్స్తో జరిగింది. మళ్ళా రేపు ఈరోజు బహుశా రేపు ఏదో ఒక మీటింగ్ ఉంది, ఈరోజే ఉందనుకుంటా. వాళ్ళు అనుకూలమైనటువంటి విధానాలు కానీ ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. అంతేగాని మన ఇష్టం వచ్చినట్లు చేయాలంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు సంక్షేమం ఒక పక్క, వీళ్ళది ఒక పక్క, అన్ని సమతుల్యంగా చేసుకుంటూ చేయాలి కదా. ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. మరి గత 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఏమన్నా ఒక్క పని, వీళ్ళు గత 5 సంవత్సరాల్లో అయ్యా మాకు డిఏలు ఎందుకు కలుపుతావు పిఆర్సీలో అని ఒకరైనా ప్రశ్నించారా? ఆ ఎన్జిఓ లీడర్స్ కానీ ఇప్పుడు సోకాళ్ళు ఇంకా ఇప్పటికి కూడా కొంతమంది ఉన్నారు కదా, ఏది రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నాయకులు చెప్పుకునే విర్రవీగే వాళ్ళు కానీ మేము ఆదరణ చేస్తాం ఇదా. మరి వీళ్ళు ఎందుకు ఆ రోజు ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? మరి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు దానికి?
అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది ఏదైతే కనుక పిఆర్సీ కమిషన్ నిర్వహించకుండా అసలు ఐఆర్ కూడా ప్రకటించకుండా ఉద్యోగస్తుల్ని మోసం చేస్తుంది, ఉద్యోగస్తులకి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్పి డిస్మిస్ అయిన ఆ సర్వీస్ నుంచి డిస్మిస్ అయిన వెంకటరామిరెడ్డి గారు మరి శిరోముండనం చేయించుకున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు మరి? ఏమండి, వెంకటరామరెడ్డి అనే వ్యక్తి ఒక డిస్మిస్డ్ అంటే ఏంది, అతను ప్రభుత్వ వ్యతిరేక చర్యలు చేశారు అని చెప్పించని గవర్నమెంట్ అతను పనికిరావు ఉద్యోగానికి అని చెప్పించని తొలగించింది. దేని తొలగించింది? నువ్వు అసెంబ్లీ ఎలక్షన్ జరిగేటప్పుడు ఆర్టీసీ యూనియన్ ద్వారా కడప పోయి, కర్నూలు పోయి, లేకుంటే రకరకాల వాళ్ళ దగ్గర పోయి నువ్వు వైసీపీకి ఓటు చేయాలని చెప్పించని ఒక యూనియన్ల ద్వారా నువ్వేదో అడిగావని అతని పైన అభియోగాలు ఉన్నాయి. ఆ అభియోగాలను బట్టి అయ్యా నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్నప్పుడు నువ్వు ఒక పార్టీకి అనుకూలంగా, నీ వ్యక్తిగతం వేరు, నువ్వు ఓటు చేసుకునేటప్పుడు నీ వ్యక్తిగతంగా నువ్వు ఓటు చేసుకో, అంతేగాని నువ్వు ఒక ప్రత్యేకంగా ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడేటటువంటి ఇది నీకు లేదు. ఎందుకంటే గవర్నమెంట్ సర్వీస్లో అదే ఇప్పుడు నిన్ను డిస్మిస్ చేశారు, ఇప్పుడు నీ ఇష్టం, నువ్వేదో ఏ పార్టీకైనా చేయి, ఏ ధర్నాలైనా చేయి, లేకుంటే ఎన్ని మీటింగ్లైనా పెట్టుకో, అది నీ ఇష్టం. నువ్వు గవర్నమెంట్ సర్వీస్లో ఉండి ఆ విధంగా చేయటం చాలా, అయినా అతనేందండి, అతను ఆఫ్టర్ ఆల్ ఒక సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్. ఆ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్ అయినప్పుడు నువ్వేం చేసావు మరి ఆ సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి? ఇప్పుడు వాళ్ళు కూడా నష్టపోయారు కదా. మరి అప్పుడు నీ యొక్క వాయిస్ ఏమైంది? మోగపోయిందా? ఇక్కడ పదే పదే ఇప్పుడు ఇది ఒక విషయం వస్తే కనుక కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిఎస్సి మీద కూడా ఇప్పుడు అనుమానాలు రేకెత్తించే విధంగా హైకోర్టులో బిల్లు వేయడం, అసలు ఏదైతే గతంలో నియమించిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో డిఎస్సి ద్వారా 16,000 మంది టీచర్స్ ఉన్నారో ఆ భర్తీని నిలుపుదల చేయండి, ఆ భర్తీని ఆపండి అంటూ అసలు ఏదైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళని డిస్మిస్ చేయండి అనే విధంగా, అంటే అక్రమాలు జరిగినాయి అనే విధంగా పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి గారు హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎలా చూడాలంటారు సార్? ఈ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి వారు ఎప్పుడు వచ్చారండి ఎమ్మెల్సీగా? అంటే ఆయన ఎప్పుడు ఎమ్మెల్సీగా ఇచ్చారు ఆయనకి? 2023 కదా. మరి అంతకుముందు గవర్నమెంట్లో ప్రతి సంవత్సరం జనవరిలో నేను జాబ్ క్యాలెండర్ అని ఇస్తానని చెప్పాడు. ఏ రోజైనా మరి ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా జనవరిలో? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీచర్స్నే కాదు, పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది, మిగతా ఇంకా డిపార్ట్మెంట్లో గ్రూప్ 1 సర్వీసెస్ అవన్నీ జరిగినాయి. దీనికి ప్రత్యేకంగా టీచర్స్ విషయంలో మామూలుగా రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి అధికారి ఎవరు? ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్. వాళ్ళందరూ ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో వాళ్ళంతా కూడా ప్రెస్ మీటింగ్ 2-3 రోజులు పెట్టి ఈ విధంగా ఉన్నది అని చెప్పించని వాళ్ళు మొత్తం వివరించారు. మరి అప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఆయన వివరణ ఇచ్చేటప్పుడు మీరు పోయి ఇది ఈ ఫలానా తప్పు ఉందండి, ఇది ఈ విధంగా మీరు చేశారని చెప్పొచ్చు కదా. అదొకటిను. అంతకుముందు ఏపీఎస్సీ ద్వారా జరిగినాయి కొన్ని రిక్రూట్మెంట్, గ్రూప్ 1 సర్వీసెస్ అవన్నీ ఎక్కడ మూల్యాంకనం చేశారు? హాయ్లాండ్లో. అంటే దాని ఇప్పుడు అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన ఎవరు? చంద్రశేఖర్ రెడ్డి గారు. నో అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు? సీతారామాంజనేయులు గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? సస్పెన్షన్ లో ఉన్నారు. అంటే ఎందుకని? ఇది ఒక కారణం. ఆయన సస్పెన్షన్ లో ఉండటానికి ఈ యొక్క మూల్యాంకనం ఎక్కడ పడితే అక్కడ చేయించారని చెప్పించని కోర్టుకు కూడా వీళ్ళు సబ్మిట్ చేయమన్నారు, మొత్తం మూల్యాంకనం ఏ విధంగా ఉందని. అదండి అవినీతి అంటే. ఇది కాదంటారు. ఇది ఎట్లా ఉంది? ఇది నీకు ఏపీఎస్సీ ద్వారా ఒక టీచర్స్నే కాదు, మిగతా వాళ్ళందరూ. నాకు ఒక లేడీ, ముస్లిం లేడీ, పాపం ఆమె చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆమె. నాకు ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత నేను చాలా ఆనందంగా ఉంది, నేను నా పిల్లలకి సంరక్షణగా నేను చేసుకుంటున్నానని చెప్పింది. మీరు ఏదైనా కానీ ఒక ప్రభుత్వం చేసేటటువంటి ఆచరణాత్మకమైనటువంటి నిర్ణయాలకు మనం సపోర్ట్ చేయాలి, అంతేగాని ఏ డెవలప్మెంట్ లేకుండా ఊరకనే బురద చల్లుదా ఉంటే అది మంచి పద్ధతి కాదు. థ్యాంక్ యూ సార్.